children, good morning. How are you? All of you had your breakfast? Drank milk? Very good. I hope everybody are fine. Let us start today's class. Before starting the class, we'll update the calendar. Look at the board. What is today's date? 2/8/28. Month 9 and 20. So today date is 28th September. If today is 28, what will be tomorrow? 29. What was yesterday? 27. Yesterday was 27, today is 28 and tomorrow will be 29. What is the day today? Monday. If today is Monday, what will be tomorrow? Monday after Tuesday. Monday before Sunday. Yesterday was Sunday, today is Monday and tomorrow will be Tuesday. Let's revise days of the week and months of the year. There are 7 days in a week. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. There are 12 months in a year. January, February, March, April, May, June, July, August, September, October, November and December. Shall we start the class? Yesterday we learned safety rules at home. What are the safety rules at home? What are the safety rules at home? Yesterday what I told you? Do not put sharp objects in your ears or eyes. Don't play with knives. Do not play with fire. Don't climb on windowsills. Don't play with ball inside the rooms. And do not touch electrical switches. Do not touch hot objects. Do not leave toys around the floor. Never swim alone. So these are the safety rules you should follow at home. Today we will learn the safety rules at school. So when you come to school, what are the safety rules you should follow at school? And in school you also go to playground to play now. So in the playground, what are the rules you should follow? We will learn. స్కూల్లో ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ప్లే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, టుడే విల్ లెర్న్. ఓకే, ఆల్ ఆఫ్ ఓపెన్ యువర్ కోర్స్ బుక్, పేజ్ నెంబర్ 58. సేఫ్టీ అట్ స్కూల్. See, do not slide on the railing of the steps. Okay, స్టెప్స్కి రైలింగ్ ఉంటుంది కదా, మెట్లు ఎక్కేటప్పుడు పక్కన ఉన్న గోడని రైలింగ్ అంటారు. ఓకే, స్టెప్స్ పక్కన గోడ ఉంటుంది కదా, సో అది ఎక్కి ఇలా జారకూడదు, దాన్ని రైలింగ్ అంటారు. సో అది ఎక్కి అలా జారడం అనేది చేయకూడదు. డు నాట్ స్లైడ్ ఆన్ రైలింగ్ ఆఫ్ ద స్టెప్స్. నెక్స్ట్, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ వాష్రూమ్, ఆఫీస్ రూమ్, ప్లే గ్రౌండ్, క్లాస్ బయట నుంచి ఎక్కడికి అడుగు పెట్టా షుడ్ గో ఇన్ ఏ లైన్. ఫాలో ఏ లైన్, లైన్లో వెళ్ళాలి. యూ షుడ్ నాట్ పుష్ వన్ అనదర్. సో లైన్లో నిలబడమన్నారు కదా అని వాటి ఫ్రంట్ వాడిని పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతామా? వెళ్ళకూడదు. మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. యూ షుడ్ నాట్ పుష్ ఈచ్ అదర్. ఓకే, నెక్స్ట్, క్లాస్ రూమ్లో మ్యామ్ పని ఉందని బయటకు వెళ్ళొచ్చేలోపు ఏం చేస్తాం? కుర్చీల మీద ఎక్కేసి బాగా గంతేస్తాం కదా. షుడ్ నాట్ డూ. డు నాట్ జంప్ ఆన్ టేబుల్స్ అండ్ చైర్స్. మీ టేబుల్స్ మీద కానీ చైర్స్ మీద కానీ జంప్ చేయకూడదు. ఏమవుతుంది జంప్ చేస్తే? యూ విల్ ఫాల్ డౌన్ అండ్ బ్రేక్ యువర్ లెగ్స్ ఆర్ హ్యాండ్స్. ఓకే, యూ షుడ్ సిట్ ప్రాపర్లీ ఇన్ యువర్ ప్లేస్. మీ ప్లేస్లో, మీకు ఇచ్చిన ప్లేస్లో ప్రాపర్గా కూర్చోవాలి. యూ షుడ్ నాట్ జంప్. డు నాట్ రన్ డౌన్ ద స్టేర్స్. స్టేర్స్ మెట్లది దిగేటప్పుడు రన్ చేసుకొని దిగకూడదు, ఎక్కడికన్నా పరిగెట్టుకొని వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ రన్, యూ షుడ్ గో స్లోలీ ఇన్ ఎ లైన్. మెయింటైన్ ఎ క్యూ. సో బస్ ఎక్కేటప్పుడు, బస్ దిగేటప్పుడు క్యూలో వెళ్ళాలి. ఓకే, దిస్ ఈజ్ సేఫ్టీ ఎట్ స్కూల్. సో స్కూల్లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? ఫాలో ఏ లైన్ వేర్ ఎవర్ యూ గో. వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్, షుడ్ ఫాలో ఏ లైన్. ఐదర్ టు వాష్రూమ్, ఆఫీస్ ఆర్ గోయింగ్ టు ద బస్. ఎక్కడికి వెళ్ళినా లైన్లో వెళ్ళాలి. షుడ్ నాట్ స్లైడ్ డౌన్ ఆన్ ద రైలింగ్ ఆఫ్ ద స్టెప్స్. స్టెప్స్కున్న రైలింగ్ నుంచి కిందకి జారకూడదు. షుడ్ నాట్ రన్ డౌన్ ద స్టేర్స్. మెట్లు దిగేటప్పుడు పరిగెట్టుకొని రాకూడదు. డు నాట్ జంప్ ఆన్ టేబుల్స్ అండ్ చైర్స్. టేబుల్స్ మీద, చైర్స్ మీద జంప్ చేయకూడదు. మెయింటైన్ ఎ క్యూ. క్యూలో వెళ్ళాలి. అండ్ యూ షుడ్ నాట్ మేక్ నాయిస్. లౌడ్గా పెద్దగా అల్లరి చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు పక్క వాళ్ళని. ఓకే,
సో నౌ యు ఆర్ గోయింగ్ టు ప్లే గ్రౌండ్. సో లైన్లో క్లాస్ నుంచి వీక్లీ 2 times ప్లే గ్రౌండ్కి వెళ్తాం కదా. క్లాస్ నుంచి మ్యామ్ గ్రౌండ్ అనగానే చాలా ఎంతో సౌండ్ వచ్చేస్తుంది, బట్ యూ షుడ్ గో దేర్ ఆల్సో ఇన్ ఎ లైన్. లైన్గా వెళ్ళాలి. సీరియల్ సేఫ్టీ ఎట్ ద ప్లే గ్రౌండ్. ఫాలో ద రూల్స్ ఆఫ్ ద గేమ్. మ్యామ్ ఏదో గేమ్ చెప్పారు, గేమ్కి రూల్స్ చెప్తారు కదా, సో ఆ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. నెవర్ పుష్ ఈచ్ అదర్. ఒకళ్ళొకళ్ళు తోసుకోకూడదు గేమ్లో. ప్లే ఫెయిర్ గేమ్ అంటే దొంగాటలు ఆడకూడదు అనమాట. మనం అదే అంటుకున్నప్పుడు గో అండ్ టచ్ హిమ్ అని చెప్తాం కదా, అలాంటప్పుడు నేను ముట్టుకున్నాను అలా అబద్ధాలు ఆడకూడదు. నీట్గా ఫెయిర్ గేమ్ ఆడాలి. యూ షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద గేమ్. ఇక్కడ గేమ్ ఆడేటప్పుడు కూడా ఒకళ్ళొకళ్ళు తోసుకోకూడదు. ఓకే, షుడ్ బీ వెరీ కేర్ఫుల్ బై ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. మీరు వెళ్ళి స్వింగ్స్ అవి ఎక్కుతారు కదా, సో వైల్ యూఆర్ స్వింగింగ్ అంటే ఊగేటప్పుడు వెనకాల ఎవరైనా ఉన్నారేమో చూసుకోవాలి. ఎవరైనా ఊగేటప్పుడు మన బ్యాక్ ఎవరు నించోకూడదు, అది తగిలిందనుకో ఇట్ విల్ హర్ట్ యూ. స్లైడ్ అది జారేటప్పుడు జాగ్రత్తగా యూ షుడ్ ఫాలో ద రూల్స్ ఇన్ ద ప్లే గ్రౌండ్. మ్యామ్ చెప్పినట్టు వినాలి. ఓకే, దీస్ ఆర్ ద సేఫ్టీ రూల్స్ ఎట్ స్కూల్ and in the playground. Yesterday we learned safety rules at home. Today we learned safety at school, safety in the playground. So tomorrow we learn safety on the road. మనం బయటికి వెళ్తాం కదా, సో రోడ్డు మీద ఎలాంటి సేఫ్టీ రూల్స్ పాటించాలో టుమారో we learn. Now we revise. All of you know 1 to 200 numbers na? 1 to 200 numbers. Today we revise 201 to 300 numbers once again. 201 to 300. 201, 201, 202, 202, 203, 203, 204, 204, 205, 205, 206, 206, 207, 207, 208, 208, 209, 209, 210, 210, 211, 211, 212, 212, 213, 213, 214, 214, 215, 250, 216, 216, 217, 217, 218, 218, 219, 219, 220, 220, 221, 221, 222, 222, 223, 223, 224, 224, 225, 225, 226, 226, 227, 227, 228, 228, 229, 229, 230, 230, 231, 231, 232, 232, 233, 233, 234, 234, 235, 235, 236, 236, 237, 237, 238, 238, 239, 239, 240, 240, 241, 241, 242, 242, 243, 243, 244,
244, 245, 245, 246, 246, 247, 247, 248, 248, 249, 249, 250, 250. In the same way, write 251 to 300. So, today's work, write 201 to 300 numbers on slate. Write days of the week 2 times in 4-ruled book. Write days of the week 2 times in 4-ruled book and 201 to 300 numbers on slate. Read the numbers and write. Numbers వేసేటప్పుడు కంపల్సరీ చదువుతూ రాయాలి. రీడ్ అండ్ రైట్. 200 to 300 numbers రీడ్ అండ్ రైట్. సింపుల్గా నెంబర్స్ వేసుకొని వెళ్ళిపోవద్దు. మీకు ఐడెంటిఫికేషన్ ఎప్పటికీ రాదు. 201, 201 ఏ నెంబర్ రాస్తున్నారో ఆ నెంబర్ రీడ్ చేస్తూ రాయండి. ఓకే. Bye children. Have a nice day. See you tomorrow. Bye.